మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నన్ను ప్లాస్టర్ల నోటి కట్టేసి చేతులు కాళ్ళు కట్టేసి కొట్టి కత్తులతో బెదిరించి పొడిచి నన్ను సోయలేకుండా పడిపోతే నన్ను బయటికి తీసుకొచ్చి నా కారులోనే కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేశారని. తుళ్లూరుకు చెందిన 70 సంవత్సరాల వయసు గల ఎం మోహన్ రావు గారు తన సొంత మేనల్లుడే సొంత చెల్లె తనని కిడ్నాప్ చేసి ప్రాణహాని తలపెట్టారని ఆయన వాపోతున్నారు. ఆ విషయం పైన వారిపై కంప్లైంట్ నమోదు చేయడానికి ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. ఏం జరిగిందో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. మై నేమ్ ఈజ్ ఎం మోహన్ రామ, సీనియర్ అడ్వకేట్ అయిన హైకోర్టు, నేటివ్ ఆఫ్ తుళ్లూరు విలేజ్, తుళ్లూరు మండలం, గుంటూరు జిల్లా. మాది ఓన్ హౌస్ అది. ఇక్కడ నేను అంతకుముందు గవర్నమెంట్ సర్వీస్ చేసి వాలంటీర్ ఇచ్చి తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా కంటెస్ట్ చేద్దామని వచ్చానండి. అదొక సపరేట్ ఇష్యూ. ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు ఒక్కటే కొడుకండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ లండన్లో. కరోనాలో 2021లో చనిపోయాడు. సార్ నా కేసులు, నా ప్రాపర్టీస్, మూల ప్రాపర్టీస్ అన్నీ ఉన్నాయి. నా కూతురు అమెరికా డాక్టర్ అండి, వాళ్ళు వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. ఈ డబ్బు అంతా ఏం చేసుకుంటాను, మాకెందుకు ఇవ్వని మా సొంత సిస్టర్ సన్నే బిజినెస్ అవర్దాన్ని నా మీద అటాక్ చేయడానికి 3 నెలల నుంచి ప్లాన్ చేస్తాను. రెక్కి నిర్వహించి నేను ఎక్కడ దొరుకుతాను, కిడ్నాప్ చేసి 1 crore డిమాండ్ చేయాలని. ఆ ప్లాన్లో నా ఇంటి మీదకి క్లయింట్స్ లాగా పంపించి నలుగురిని నన్ను ప్లాస్టర్ల నోటి కట్టేసి చేతులు కాళ్ళు కట్టేసి కొట్టి కత్తులతో బెదిరించి పొడిచి నన్ను సోయలేకుండా పడిపోతే నన్ను బయటికి తీసుకొచ్చి నా కారులోనే కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేశారని. కారులో వేసారు నన్ను, మా ఆవిడ ఇద్దరిని. నేను కారు తన్నుకొని ప్లాస్టర్ లాక్కొని కింద పడ్డాను. కింద పడి కేకలేస్తే అప్పుడు రోడ్డు మీద వాళ్ళందరూ వచ్చారు. ఇంటి పక్క వాళ్ళందరూ వస్తే 40-50 మంది వచ్చి పారిపోయారు అన్నాడు. అది 14/7/2025 సాయంత్రం 7:30-8 గంటలప్పుడు జరిగిందండి. ఇది అందరూ ఉండగానే చూస్తూ ఉండగానే ఇంటి మీద డైరెక్ట్గా పంపించాడు. అక్కడే ఉండి అంతకుముందు ఫిబ్రవరిలో ఇంటి మీదకి వచ్చి నన్ను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు ఇవ్వతే నీ సంత తెలుతా అని చెప్పి నన్ను కొట్టేసి వెళ్ళాడండి. అది సింపుల్ కేసు. స్టేషన్ బెయిల్ ఇచ్చి 41 నోటీస్ ఇచ్చి సింపుల్ ఇచ్చి వదిలేశారు. అది ఆ సాగ్గా తీసుకొని నన్ను పోలీసులు ఏం చేయరు, పోలీసులు డబ్బులు ఇచ్చి అంజయ్య అని అతని సర్కిల్ ఇన్స్పెక్టర్ అంజయ్య ఆయన మేనేజ్ చేసి మళ్ళీ ఈ అటాక్ చేశాడు నా మీద, కిడ్నాప్ అటాక్. హౌస్ ట్రెస్పాస్ విత్ నైఫ్స్ పొడిపించాడు చేతులతో, కత్తులతో. చేతులు అడ్డం పెడితే కత్తి దెబ్బలు కూడా తగిలింది. ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదండి. నేను ఎస్పీ గారి దగ్గర లాస్ట్ మంత్ 4వ తారీఖు వచ్చి కలిసా. సిఐ గారు అరెస్ట్ చేయట్లేదండి, కొల్యూడ్ అయ్యాడు. ఈ హాజ్ కొల్యూడ్ విత్ అక్యూజ్డ్ పర్సన్స్. ఆయన అరెస్ట్ చేయట్లేదని అంటే నేను అరెస్ట్ చేపిస్తాను మీరు వెళ్ళని అన్నారు. ఎస్పీ గారు చెప్పినా కూడా అరెస్ట్ చేయలేదండి. 15 రోజులకు అరెస్ట్ చేశాడు. అరెస్ట్ చేసి సీక్రెట్గా మంగళగిరి కోర్టుకు పెట్టి నో అబ్జెక్షన్ చెప్పకుండా బెయిల్ ఇప్పించాడు ఆయన సిఐ. నాకు చెప్పండి వాడిని అరెస్ట్ చేసినప్పుడు అంటే నాకు చెప్పలా. యాంటిసిపేటర్ హైకోర్టులో వేస్తే హైకోర్టులో నేను జడ్జి గారి ముందు నిలబడి చెప్తే హైకోర్టులో అడిగితే అది నన్ను చూసి బెయిల్ రాకుండా, అదే యాంటిసిపేటర్ లేకుండా. మంగళగిరిలో సీక్రెట్ వాడు అత్తగారు ఊరు వెళ్ళి ఆ డబ్బులు, వాళ్ళ మామగారు డబ్బులు, వీళ్ళ డబ్బులు, ఆ డబ్బులు, మా చెల్లెల డబ్బులు ఇవన్నీ తీసుకొని కోర్టులో మేనేజ్ చేసుకొని సిఐని మేనేజ్ చేసి నో అబ్జెక్షన్ చెప్పుకొని బెయిల్ మీద వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ప్లాన్ చేస్తాను అంటున్నాను మీరు అటాక్ చేసి ఎట్టాను కానీ డబ్బులు కాజేయాలి నా దగ్గర. అది జరుగుతుంది. అందుకోసం ఎస్పీ గారికి మళ్ళీ రిమైండ్ చేయడానికి వచ్చాయండి. ఇంకా 3 అరెస్ట్ చేయాలండి క్రిమినల్స్ని. వాళ్ళ జోలికి అసలు వెళ్ళట్లా అరెస్ట్కి. ఇప్పుడు నా ఆవిడ సెల్ ఫోను, నా సెల్ ఫోన్ కూడా ఈ అక్యూజ్డ్ దగ్గర ఉందండి. కనీసం సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయాలి ఎస్పీ సిఐ. వాడి సెల్ ఫోన్ కూడా సీజ్ చేయాలి. చేయకుండా వాడిని రాస మర్యాదలతో చూస్తున్నానండి. అది చెప్పడానికి వచ్చి ఎస్పీ గారు ఇంకా రాలేదు. ఫైనల్గా మీరు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు మళ్ళీ నాకు థ్రెట్ ఉందండి. నాకు వాడు మళ్ళీ వచ్చి ఇప్పుడు తిరుగుతున్నాడు. మళ్ళీ ఏం చేస్తామని చెప్పి నా భయం నాకు ఉందండి. నాకు ఇక్కడ ప్రొటెక్షన్ ఎవరు లేరు. నేను వైఫ్ ఉన్నాం. ఇక నేను వాడు చేసినట్టు ఇక నేను కూడా, నా వయసు 70 ఏళ్ళు అండి, నేను చేసే పరిస్థితి కాదు. అందుకని ఎస్పీ గారికి చెబుదామని వచ్చానండి. ఈ కేసుని ఆయన నుంచి తప్పించి అతను కొల్యూడ్ అయ్యాడు కాబట్టి ఆయన మీద యాక్షన్ తీసుకొని అదర్ సిఐ శ్రీనివాసరావు ఉన్నారు, ఆయనకు హ్యాండ్ ఓవర్ చేయండి ఈ కేసు అంతా అని చెప్పి. ఇంకా అరెస్ట్ చేయాల్సిన 3 ఉన్నారు. అందుకని ఆయనకు హ్యాండ్ ఓవర్ చేయమని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను ఎస్పీ గారి దగ్గర. అది నాకైతే లైఫ్ థ్రెటన్ ఉంది సవార్డు ద్వారా.